రేగొండ, గోరికొత్తపల్లి మండలాల్లో జరిగే మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రేగొండ ఎంపీడీఓ వెంకటేశ్వరరావు అన్నారు. 3 విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా మొదటి విడతలో రేగొండ, గోరికొత్తపల్లి మండలాల్లో జరిగే ఎన్నికలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా నామినేషన్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను రేగొండ ఎంపీడీఓ వెంకటేశ్వరరావు వెల్లడించారు. గురువారం అభ్యర్థుల నామినేషన్ ప్రారంభమైంది. 30వ తేదీ నామినేషన్ల పరిశీలన, 1వ తేదీకి నామినేషన్లు తిరస్కరణకు గురైతే అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్రంలో రెండవ సాధారణ ఎన్నికలు గ్రామ పంచాయతీ నిర్వహించటకు తెలంగాణ ఎలక్షన్ కమిషన్ మొన్న షెడ్యూల్ విడుదల చేసింది. దాని ప్రకారం భూపాలపల్లి జిల్లాలో మొదటి విడతలో భాగంగా రేగొండ మండలంలో ఈరోజు నుంచి నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిందని. దీంట్లో భాగంగా 27 ఈరోజు నామినేషన్స్, 27, 28, 29 వరకు నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది సర్పంచ్, వార్డ్ మెంబర్స్కి. 30వ తారీఖు నామినేషన్ పరిశీలన, తర్వాత 1వ తారీఖు ఏమన్నా నామినేషన్లు ఏమైనా తిరస్కరించబడితే 1వ తారీఖు వాళ్ళు అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అప్పీల్ చేసుకున్నట్టయితే 2వ తారీఖు దీని మీద విచారణ జరుగుతుంది. తర్వాత 3వ తారీఖు విచారణ జరిగిన అనంతరం తిరస్కరించే నామినేషన్ మళ్ళీ తిరిగి ఆమోదించబడితే వాళ్ళని కూడా ఎన్నికల బరిలో ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత 3వ తారీఖు మధ్యాహ్నం 3 వరకు ఆమోదించబడిన నామినేషన్లోంచి ఎవరైనా విత్డ్రా అయితే 3వ తారీఖు 30వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ విత్డ్రా చేసుకోవచ్చు. ఆ తర్వాత సాయంత్రం 5 వరకు సర్పంచ్కి, వార్డు మెంబర్లకి, బరిలో ఉన్న అభ్యర్థులకి గుర్తులు కేటాయించడం జరుగుతుంది. దీనికోసం ఇప్పుడు రేగొండ మండలంలో 23 గ్రామ పంచాయతీలకు గాను మేము 7 క్లస్టర్స్గా ఏర్పాటు చేయడం జరిగింది. నారాయణపూర్, తిరుమలగిరి, గూడెపల్లి, మడతపల్లి, రంగయ్యపల్లి, తమ్మన్నపేట, కనపర్తి, ఈ 7 క్లస్టర్స్లలో ఒక రిటర్నింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్, అందరూ పంచాయత్ సెక్రటరీలు వాళ్ళకి అసిస్టెంట్స్గా ఉంటూ నామినేషన్ తీసుకోవడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ఫస్ట్ రోజు కొన్ని కనపర్తి మరియు గూడెపల్లి క్లస్టర్స్లో ఇప్పటివరకు సర్పంచ్కి సంబంధించి 3-4 నామినేషన్స్ దాఖలయ్యాయి. రేపు 3 రోజులు టైం ఉంది కాబట్టి రేపు ఎల్లుండితోటి పూర్తిగా అన్ని నామినేషన్స్ తీసుకోవడానికి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తర్వాత ఈ నామినేషన్ ప్రక్రియ తోటి స్టేజ్ 1 కంప్లీట్ అవుతుంది. 30వ తారీఖు స్టేజ్ 1 అవుతుంది. ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్తో భాగంగా ఉన్న మండలం కాబట్టి 11వ తారీఖు నాడు ఎలక్షన్ జరుగుతుంది. మొత్తం 7 కాంచి 1 గంట వరకు ప్రతి గ్రామ పంచాయతీలో పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 1 గంట వరకు ఎలక్షన్ జరిగిన తర్వాత 2 కాంచి ఓట్ల లెక్కింపు అదే గ్రామ పంచాయతీలో జరుగుతుంది. ఓట్ల లెక్కింపు అయిపోయిన అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక కూడా నోటీసులు జారీ చేసి ఉప సర్పంచ్ ఎలక్షన్ కూడా అదే రోజు నిర్వహించడం జరుగుతుంది. దాంతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది గ్రామ పంచాయతీ.